ఒక కాడిలా కట్టినప్పుడు, రెండెద్దులు కట్టినప్పుడు ఒక పక్క ప్రభు ఉన్నాడు, ఇంకో ప్రక్క నిన్ను ఉండమంటున్నాడు. నువ్వు అది పెట్టుకున్నప్పుడు భారమంతా మోసేవాడు ఆయనే. నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు ఎంత గొప్ప ఆధిక్యతో, ఎంత గొప్ప దీవెనో మనం నడుస్తున్నప్పుడు ఇది అర్థమవుతుందండి. యవనస్తులైన వారు ఆలస్యం చేయకండి. ఈ రోజే మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించండి. ఇప్పటికే మీరు మీ సొంత మార్గాల్లో వెళ్ళి చిక్కుల్లో పడి, ఇబ్బందుల్లో పడి, వ్యాధులు తెచ్చుకొని బాధల్లో ఉన్నారేమో. ఇప్పుడైనా యేసయ్యా నిన్ను వెంబడిస్తాను అని ఆయనకు సమర్పించుకోండి. ఒక అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. ప్రభువును వెంబడిస్తున్నప్పుడు మీకు ఉన్నటువంటి చిక్కులు, వ్యాధులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పటాపంచలైపోతాయండి. నువ్వు నడిచే మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఎటు పోదామన్నా ఏది తెమలటం లేదు, ఏది కుదరటం లేదు, ఏం చేయలేకపోతున్నావు, ఏం సాధించలేకపోతున్నావు, ఏంటంటో అనుకుంటున్నావు కానీ బ్రతుకులో ఏది చేయలేకపోతున్నావు. జీవితం వృధా అయిపోతుందని కృంగిపోతూ ఉన్నావు. కానీ ప్రభువును వెంబడించడం నేర్చుకో. నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. నీకు తోడుండి నీవు నడవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాడు.